దేవునికి ప్రియమైన వారలారా, బైబిల్లో ఒక మాట, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి వచనములో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. అంటే తెలియకనే దుర్మార్గపు పనులు చేయుదురు అంటే ప్రియులారా, ప్రవర్తనలో మార్పు లేని వాళ్ళు. ప్రవర్తన అంటే నోటి మాటల్లో, ఇతరులతో సహవాసములో, కుటుంబములో మెలిగే విధానం, తల్లి దగ్గర, తండ్రి దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర. ప్రియులారా, మీకు తెలుసా, మన మాట, మన ఆలోచనను బట్టి మనం హెచ్చింపబడతాం, దీవించబడతాం. మన మాట, మన తీరును బట్టే మన జీవితాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సొలొమోను అంటున్నాడు కదా, మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా. ఓ రాజుగారికి కల వచ్చింది. ఆ కలలో ఆయన పళ్ళు కింద ఉన్న దంతాలన్నీ కూడా ఊడిపోయినాయి. పైన దంతాలు అలాగనే ఉన్నాయి, కింద దంతాలన్నీ పళ్ళు ఊడిపోయినప్పుడు ఈ కల భావనను చెప్పే వ్యక్తులను ఆ రాజనగరిలో అంతఃపురములో నుండి దండోర వేయగా కొంతమంది రావటం జరిగింది. అందులో ఒక వ్యక్తికి ఆ కల భావనను చెప్పి దానికి విడుదల ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పాడంట, రాజా, నువ్వు చూస్తూ ఉండగానే నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఊడిపోతారు, చనిపోతారు. ఆ కింద పళ్ళు వాళ్లే, పైన పళ్ళు నీవు అని అన్నాడంట, దంతములు. అప్పుడు రాజుగారికి ఆగ్రహం, కోపం వచ్చేసి, నా కళ్ళు ముందే వాళ్ళు చనిపోతారా అని చెప్పేసి ఇతన్ని తీసుకుని వెళ్ళి కారాగారంలో వేసేయండి అని చెప్పేసి మరి సైన్యాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. మరొక వ్యక్తిని పిలవగా ఆ వ్యక్తి కూడా వచ్చి ఏం చేశాడంటే, చూస్తే ఆయన భావన కూడా అదే. కానీ ఆ రెండవ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ఆయన తెలివిగా తన యొక్క ఆలోచన, తన మాట తీరు ఎలాగ చెప్పాడంటే, ఆ మాట, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికన్నా, మీ అమ్మానాన్నలు, నీ భార్య బిడ్డలు, నీ మనవ సంతానాన్ని అందరికన్నా రాజా నీకు ఆయుష్ ఎక్కువ అన్నాడు. చూశారండి, ఇద్దరి భావన ఒకటే, కానీ మొదటి వ్యక్తి ఏమో శిక్షకు గురి అయ్యాడు. ఆ రెండవ వ్యక్తికి రాజుగారు బహుమతినిచ్చి పంపించారు. ప్రియులారా, నీ ఇంటిలో నీకు ఆశీర్వాదం, నీ సంఘములో నీకు మేలులు, సమాజంలో నువ్వు హెచ్చింపబడాలి అంటే ఇదిగో చూశారండి, నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ క్రియలను బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి సొలొమోను గారు చెప్తున్న మాట ఏమిటంటే, మీ ప్రవర్తన అంతటిలో దేవునికి ఒప్పుకొని, దేవునికి అందించి మీరు లోబడి ఉన్నప్పుడు దేవుడు ప్రియులారా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో ఉన్నారో ఈ వర్తమానం ప్రియులారా మీ జీవితాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునుగాక.